మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఇక్కడ విజిలెన్స్ ఒకటి నిన్న ఎంక్వైరీకి వేసాం. సిబిసిఐడి ఈజ్ హియర్. డిఐజీ ఉన్నారు సార్. మీరున్నారు. మీ ఇంకొక ఎవరిని వేసాం అక్కడ దాని ఎంక్వైరీకి? వినీత్ సార్. వినీత్ రాలేదు ఎక్కడికి? ఈజ్ ఆన్ లీవ్. ఓకే, దెన్ వాట్ ఈస్ ది యాక్షన్ యు ఆర్ టేకింగ్? ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఇక్కడికి వచ్చినప్పుడు రీసైక్లింగ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రీసైక్లింగ్ 5 సంవత్సరాలుగా ఈ పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ రావడం వేరియస్ మెథడ్స్లో మళ్ళీ స్మగ్లింగ్ దారితీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈవెన్ పోర్ట్ దగ్గరికి డిప్యూటీ సీఎం వెళ్ళడం అవన్నీ కూడా జరిగాయి. అంత మునిపే నేను మనోహర్ గారికి, మినిస్టర్ గారికి ఎప్పటి నుంచి చెప్తున్నాం. చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాం. విజిలెన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అన్నట్టు పీడిఎస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టే కాకుండా దీన్ని పీడిఎస్ కూడా తీసుకొచ్చాం. బిఎన్ఎస్ కింద 311 సెక్షన్ కూడా పెట్టమని చెప్తున్నాం సార్. మొన్న తీసుకొచ్చిన యాక్ట్ అది పీడీ యాక్ట్ కూడా పెట్టాం కదా. ఇట్లా అది కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం కదా సార్. పీడీ యాక్ట్ ఇంకా కన్సల్ట్ అవ్వాలి, అది కూడా ఉంది కదా. పీడీ యాక్ట్ కూడా అప్లికబుల్. కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ త్రూ అవుట్ ది స్టేట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు ఇందులో. అంటే ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక మెస్అప్ చేశారు, క్రైసిస్ క్రియేట్ చేశారు అందరినీ. దీన్ని క్లీనప్ చేయాలి. క్లీనప్ చేయాలంటే ఫర్మ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక పోర్ట్ పోతే ఇంకొక పోర్టుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి అవుట్ సైడ్ పోర్టులకు వెళ్తున్నారు. మాఫియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారు, డీప్ రూటెడ్. దీన్ని ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో సిబిసిఐడి and vigilance also, they have done some homework. They will continue to do the same work. They will pass on that information to CBCID. Collectors has to act very firmly, and SPs are also here.